ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? సార్ వాడు గాంధీ మండపానికి వెళ్ళట్లేదు సార్. రాజ్భవన్ కి లెఫ్ట్ తీసుకోవడానికి బదులు రైట్ వెళ్తున్నాడు. ఏమంటున్నావు ఎతవా? ఏంటి లవర్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నాడు? హలో ఫాదర్. హలో హలో బోస్ సార్, బోస్ సార్. ఇదిగో చూడు, నీ ఫ్రెండ్ నెహ్రూ నాకు 50,000 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాడు. అందుకు ఫోన్ నేరుగా తీసుకెళ్ళి అతనికే ఇస్తాను. ఇంకా నాకు ఫోన్ చేయకు, వదిలే. పెట్టి నన్ను వదిలే. నా ఫ్రెండ్ నెహ్రూనా ఎక్స్ట్రా ఇస్తాడా? సార్ మీ ఫోన్ బగ్ అయి ఉంటుంది అనుకుంటా. రే ఎటువైపు వెళ్తున్నాడు వాడు? సార్ టువర్డ్స్ కత్తిపార వెళ్తున్నాడు సార్. ఫోన్ ఇవ్వరా. తిప్పు తిప్పు, కత్తిపార పోనీ. సార్ వాడి పేరు డైమండ్ బాబు సార్. ఫోన్ షాప్ నడుపుతున్నాడు. ఫోన్ దొంగలించడం వాడి హాబీ. వాడి ఒరిజినల్ నెంబర్ మీకు పంపించాను. ప్లీజ్ చెక్ చేయండి. భగత్ సింగ్ ఆపు. ఇదిగా 40 రూపాయలు ఇచ్చింది తీసుకు సంతోషపడు, లేదంటే మీటర్ తీసేస్తా. మనసలకి ఎవడరా ఫ్యాన్సీ నెంబర్తో ఫోన్ చేస్తున్నాడు? హలో డైమండ్ బాబే కదా నువ్వు? లేదు, ఒక్కళ్ళో మహేష్ బాబు. ఏం కావాలి నీకు? నేను ఇప్పుడు మాట్లాడానే గాంధీ. ఫాదర్, నా అసలు పేరు నీకెలా తెలుసు? మేము సాక్స్ రా. సాక్స్ అంటే? పోలీస్ రా, పోలీస్. పోలీసా? ఏమంటారు ఫాదర్? నీ గురించి అన్ని డీటెయిల్స్ మాకు తెలుసు. ఇలా చూడు, నేను చెప్పే జాగ్రత్తగా విను. టెల్ మీ. ఇప్పుడు నీకొకడు ఫోన్ చేసి కత్తిపారకి రమ్మన్నాడుగా. అవును. వాడొక హంతకుడు. ఏంటి హంతకుడా? నువ్వు దొంగిలించిన ఫోన్ ఓనర్ ని చంపేసే ఆ ఫోన్ తీసుకున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా చంపేసి నీ దగ్గర నా ఫోన్ ని తీసుకెళ్లిపోతాడు. అయ్యో ఫాదర్, నువ్వు చెప్పినాడు ఫోన్ చేస్తాడు ఫాదర్. ఆన్సర్ చేయకు, ఆన్సర్ చేయకు. ఇలా చూడు, ఆన్సర్ చెయ్యకు. చచ్చిన ఆన్సర్ చేయను ఫాదర్. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? ఫోన్ తీయట్లేదురా. నువ్వు భయపడుకో, మేము అక్కడికే వస్తున్నాం. నువ్వు పంచే పక్కనే ఉన్న లీ మెరిడియన్ లోపలికి వెళ్ళు. మేము అక్కడికి వచ్చి నిన్ను మీట్ అవుతాం, ఓకేనా? సరే ఫాదర్, నేను ఒక సూట్ రూమ్ బుక్ చేసి అందులో దాక్కుంటాను. మీరు వచ్చి బిల్లు కట్టండి. వాడికి తెలిసింది. ఫాదర్ వచ్చేటప్పుడు రాజుగారి పలావ్ తీసారండి ఫాదర్. నువ్వు ఆ సీసీటీవీ కెమెరా చూసుకో. దిలీప్, నువ్వు అటు వెళ్ళి చూడు. ఓకే. రే అరవింద్, నువ్వు ట్రాక్ చెయ్యి. నువ్వు రా రా రా. సార్, ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని ఎవరో హ్యాక్ చేశారు సార్. ఎక్కడ్రా? ఏ ఫ్లోర్ రా? సార్ 4th ఫ్లోర్ సార్. కారిడార్లో మూవ్ అవుతున్నాడు. టువర్డ్స్ ఈస్ట్ వింగ్ ఎగ్జిట్. Sir, I have been hacked, sir. మిస్టర్ డైమండ్ బాబు, ఫోన్ ఎవరా? ఫోనా? అవును. గాంధీ మనిషివా నెహ్రూ మనిషివా? గాంధీ మనిషిని. ఫోన్ ఇవ్వు. ఇటు పక్కరా. ఇదిగో చూడు, అతను 50,000 అడిగాను. నువ్వు ఆటో ఛార్జ్ ఇవ్వు, ఫోన్ ఇచ్చేస్తాను, సరేనా? డబ్బు లేదు, గిప్పు లేదు. ఫోన్ ఎవరా? ఏంటి అప్పిస్తున్నావు? ఏం కావాలి నీకు? ఫోను చేతిలోనే ఉందిగా. థ్యాంక్స్. పిల్లక, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను చంపడానికి నెహ్రూ తిరుగుతున్నాడయ్యా. నీ పాటి నువ్వు వెళ్ళిపోతే. ఎవరయ్యా మీరు? రూమ్ బయట గోల చేస్తున్నారా? వీడే సార్, వీడిని బయటకు వదలు. హే మల్లిక, చెప్తున్నానా? రే రే జీవన్, ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు అంకుల్, మీ ఫోన్ తీసుకెళ్దామని వచ్చా. అంకుల్ ఇవ్వండి. రే అంకుల్ ఇవ్వరా. నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ. జీవన్, చెప్పేది విను.
ఏంటి అంకుల్? అంకుల్ లేవండి, టైం అయింది. కాసేపే కదలకండి. ఏంట్రా నొప్పెడుతుంది. నిన్ను హ్యాక్ చేశారంటున్నావు, సీసీటీవీని హ్యాక్ చేశారని అజయ్ అంటున్నాడు. అంతే కాసేపు అంకుల్ ఓర్చుకోండి. అంతే ఏయ్ ఆగు. అయ్యో నాన్న, రే అది సారీ నాన్న. నువ్వేంట్రా ఇక్కడ? అదే లేదు నాన్న, శ్రీనిధితో లైట్గా. సరే ఇక్కడ ఉండకండి, బయలుదేరండి. ఓకే అజయ్ సార్ చంపేశారు సార్. ఇక్కడ చనిపోయి ఉన్నారు సార్. ఎక్కడ్రా? లాటరీ రూమ్ లో సార్. ఏమంటున్నావురా? ఇందుకే రమ్మన్నావా? చీచి, మరెందుకు? సాంగ్కి. రేయ్, నువ్వేదో అబద్ధం చెప్పి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకోకు. ఆ ఫోన్ ఈయన దగ్గర నుంచేగా కొట్టేశావు. ఈయనకంటే వాడు బాగుంటాడు సార్. అతని మొహం నీకు గుర్తుందిగా? గుర్తుంది సార్. అరవింద్, వీడు ఫోన్ కొట్టేసిన ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయండి. సార్, నన్ను చూస్తే ఎర్రిపుష్పంలో ఉన్నానా? కెమెరా లేని చోటే ఫోన్ కొట్టేస్తాను సార్. ఆ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసమే 2 ఆఫీసర్లు చనిపోయారు. హంతకుడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఆ ఫోన్లో ఉంది. భయపడకు. ఆ ఫోన్లో నువ్వేం చూసావో చెప్పు. నేను ముందే చెప్పాను కదా సార్, నేను సెల్ కొట్టేస్తాను, కానీ అందులో ఏముందో కెలకను. కావాలంటే నేను కొట్టేసిన వాళ్ళని అడిగి చూడండి. నేను డీసెంట్ ప్రొఫెషనల్ సార్. వాడిని పంపించేయండి. ఏంట్రా? అజయ్ ఆ రోజు మా ఇంటికి లంచ్కి రాకుండా ఉండుంటే ఈరోజు ప్రాణాలతో ఉండుండేవాడు కదా. రే, మళ్ళీ మొదలు పెట్టకరా. అందులో నీ తప్పేం లేదు. కూల్ డౌన్ మ్యాన్. 2 సార్లు రా, 2 సార్లు వాడు నాకు అంత క్లోజ్గా వచ్చినా మిస్ చేశాను. వాడు ఎవరో ఏంటో తెలియనప్పుడు వాడి మోటివ్ ఏంటో ఫస్ట్ కనిపెట్టాలి. రే, నేను నజీర్ సార్ లాస్ట్గా హ్యాండిల్ చేసిన కేసులన్నింటినీ అనలైజ్ నో చేస్తాను. నో 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 నో. ఇది నజీర్ హ్యాండిల్ చేసిన కేసుకు సంబంధించింది కాదు. అలా ఉంటే నజీర్ ఎందుకు నన్ను విడిగా మీట్ అవ్వాలనుకుంటాడు? ఇది మనందరికీ సంబంధించిన విషయం. రేయ్, ఇదెలారా మన ముగ్గురికి సంబంధించిన విషయం అయి ఉంటుంది? నువ్వు ఫోర్స్ వదిలి వెళ్ళి ఎన్నో ఏళ్ళయిందే. మేబీ ఏ లాంగ్ టైం రివెంజ్. తన్ని ఏజెంట్గా ఓడించిన గాంధీని మళ్ళీ ఏజెంట్ని చేసి ఓడించడం. రేయ్, ఏంట్రా పోలీస్ సినిమా కథ చెప్తున్నావు? జీవన్ ఏంటి? జీవన్ వచ్చిన తర్వాత నుంచి ఇలా జరుగుతుంది. వాడు ఆ రోజే చెప్పాడ్రా, వాడున్న గ్యాంగ్ ఊరుకొనివ్వదని. చెప్పండి రాజేందర్. సార్, మీరు ఆ మాస్కో గ్యాంగ్ని రెడ్ అలర్ట్లో పెట్టమన్న అబ్దుల్ అనేవాడిని హార్బర్ పోలీసులు అరెస్ట్ చేశారు సార్. వాట్? వేరే ఐడితో ఎంటర్ అవడానికి ట్రై చేశాడు సార్, బట్ ఫేస్ స్క్రీనింగ్లో దొరికిపోయాడు. నేను ఇప్పుడు హార్బర్కే వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి సార్. ఏమైందిరా? హార్బర్కి పోనివ్వు. ఎందుకు? రేయ్, చెప్పింది చెయ్యి. హార్బర్కి పోనివ్వు. చెప్పరా?
ఏమైంది? హార్బర్లోనే వెయిట్ చేస్తున్నాను. షిప్ వచ్చి ఉండాలి. షిప్ వచ్చింది కానీ లోపల నుంచి ఎవరు బయటికి రాలేదు. రే అన్నయ్య, ఏం చేస్తున్నావు? నాన్న చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నారంట. బిజీ బిజీ అని వస్తుంది. ఇదిగో నాన్న లైన్లో ఉన్నారు. ఇవ్వు. సారీ నేను ఇంకేదో లైన్లో. ఏ శ్రీనీతే కదా? ఎచి ఇవ్వు. నాన్న చెప్పండి. చివన్, టెన్షన్ అవ్వకు. మాస్కోలో ఉన్న గ్యాంగ్లో ఒకడు చెన్నై హార్బర్లో అరెస్ట్ అయ్యాడు. కళ్యాణ్ సునీల్తో కలిసి అక్కడికే వెళ్తున్నాను. వాడిని వాడుతూ ఉన్న వాళ్ళందరినీ నేను కస్టడీలోకి తీసుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని నీ దగ్గరికి రానివ్వను. స్టిల్ నువ్వు సేఫ్గా ఇంట్లోనే ఉండవు. మీ అమ్మకి తెలియనివ్వకు, తెలిస్తే భయపడుతుంది. ఓకే? రేషా, అబ్దుల్ హార్బర్ సెక్యూరిటీకి దొరికిపోయాడు. ఏమన్నావురా? కన్ఫర్మా? నాన్న అక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. గాంధీ కనుక అక్కడికి వెళ్ళాడో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? లోపలికి దూరి లేపేద్దామా? అది హార్బర్ సెక్యూరిటీ పోలీసులు లోపలికి వెళ్తున్నారా? అందుకే అనుకుంటా లోపలికి వెళ్తే దొరికిపోతావరా? I'm not a coward. నీ అలా అనలేదురా. ఇంకేమన్నా ఆలోచించు. సంజయ్, రే సంజయ్, లైన్లో ఉన్నావా?